హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పచ్చి బొప్పాయితో హల్వా ఎలా చేయాలో చూద్దాం. మరింత ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పచ్చి బొప్పాయి తురుము, అరకప్పు పంచదార, పావు కప్పు డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి, పావు కప్పు పాలు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బొప్పాయి తురుమును వేసి ఈ విధంగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పావు కప్పు పాలను కూడా యాడ్ చేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఇందులోనికి ఒక అరకప్పు పంచదారను వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. పంచదార కరిగి అందులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. ఇది ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి ఒక పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. వీడియోలో చూపించిన కొలతలతో కనుక చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి దీన్ని. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.